తెల్లారిందో మావో మావా చందమావా వెళ్ళిపోయింది మేల్కొందావా అది పక్కన ముగిసిందనుకుంటే తానే తందానా మరోటి మొదలయ్యిందో. ఏంటి వెళ్ళండి. Hey, take this. Take it, sir. Thanks. Yo, man. Yo, come on, go. Yo. Hey, You look like a hero. look. Fantastic. Nice dress. Thanks. Okay, come on, let's go. Thanks. Friends, ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ట్రీట్ ఇస్తారు కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికి తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటున్నారు. హి ఇస్ మిస్టర్ సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ అమలాపురం. శభాష్, ఆర్ది మనూరే. నన్నా. ఏ బాబోయ్. ఖతర్నాక్ ఉన్నావన్నా. ఏరా నన్ను చూస్తుంటే స్టూడెంట్ లాగే ఉన్నానా? అరే నీ ఇమేజ్ కి స్టూడెంట్ ఏందన్నా ఏమన్నా నమ్ముతారే. కరెక్టే. అందుకే కదా నా కలర్ షర్ట్ వేసి గ్లామర్ ఇచ్చింది. ఈలేంటి అదలా చూస్తున్నారు? ఎందుకు ఫేస్ లో పెట్టినారు? నాకైతే కొంచెం ఏంది బే చెప్పనీకి భయపడతావు అన్న. నువ్వు స్టూడెంట్ లెక్క లేవన్నా, మాస్టర్ లెక్క అన్న మాస్టర్ లెక్కున్నాడు. కాదు, ఏంటి ఏం లేదన్నా నజర్ తీద్దామంటున్నారు. అయింది వద్దురా. ఏంట్రా? ఏం లేదన్నా, రోజు పొద్దున్నే లేవకన్నా ఆరోగ్యం పాడైపోతుంది. వారానికి ఒక్కసారైనా ఉత్తరం రాయన్న. ఏడుస్తావేంట్రా? నేను అత్తారింటికి వెళ్తాడు. 3 ఖరాబ్ చేస్తాను. అరే ఈ టైంలో బాటిల్ ఎందుకు? అన్న నువ్వు బయలుదేరన్న టైం అవుతుంది. వస్తాను రా. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా? కాలేజ్ ఇటే. ఓ మొదటి రోజు కదా, టెన్షన్. వస్తాను రా. స్టైల్ అన్న స్టైల్ అన్నా. అవును, అర్ధరాత్రి ఎటో వెళ్ళినట్టున్నారు. నేనా? అర్ధరాత్ర? భలే వరే, ఇక్కడే కుంభకర్ణులా పడుకున్నాను. నేనేం అమాయకురాలి కాదు, మీరే చెప్తే అది నమ్మేయడానికి. మీరు వెళ్ళడం నేను చూసాను. చూసారా? అయితే వెళ్ళుంటాను. అదేంటండి, మీకు తెలియకుండానే మీరు వెళ్తారా? అవునండి, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఆ? స్లీప్ వాక్. అయ్యో పాపం. అవును పాపం, అలా నిద్రలో నడిచి వెళ్ళి ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని ఫినిష్. అదే కదా మన వీక్ పాయింట్. అన్నట్టు అదే రాత్రి నేను మిమ్మల్ని ఏమీ లేదు కదా. అమ్మయ్య, మీరైనా క్షేమంగా సెలవుతలా ఉంటే నాకు అంతే చాలు. వస్తున్నా. ఎవరండి? ప్రకృతి పిలిచింది. అమ్మో, ఈ కాలంలో ఎవరెలాంటి వాళ్ళో నమ్మలేకపోతున్నాం. అయినా నాకేంటి భయం, లౌక్యం తెలిసిందా? ఆ పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలిసేరుస్తాడు బాబు. బాబు, నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్లాక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు, ధర్మం చేయండి బాబు. కుంటువాడి బాబు. 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10 rupees, 5 rupees, 10. కాలు లేని కబోదిరి బాబు. బాబు, సినిమాల ముందు అరటి చెట్ల. ఆహా, ఎక్కడ అరిటాకులు ఎక్కడ? బాబు, ధర్మం బాబు. బాబు పోరా బాబు. అయ్యా అక్క, అక్కాయ్ ధర్మం, అక్కాయ్ బాబు. ధర్మం బాబు. ధర్మం కాదు, నేను బాసు. ఏంట్రా? ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 కి అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు. టోటల్ క్లాస్. ఓపెన్ చేయి. 5-7 చేసి వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7 5-7 ఆడాల పక్క సైడ్. బాబే, ఆడాల పక్క అమ్మా. 5-7 5 rupees, 7 rupees బాబు. 5 rupees, 7 rupees బాబు. బాబు, లేడీస్ పక్క సీట్లు బాబు. యాలోయా
లేడీస్ పక్క సీట్ బాబు. 5 రూపీస్, 7 రూపీస్, 5 రూపీస్. ఎవరు బాబు ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాం గానీ నువ్వు నిజంగా గుడ్డోడేనంటరా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎందుకు ఎక్కుతాను బాబు? అలాగా అయితే మా బండి ఎక్కుదు గాని పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. ఆ? నా కాళ్ళు వచ్చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్, నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను. శిరస్సు మీద నుంచి భారము దించినట్లు ఎంత సుఖప్రదముగా ఉన్నది జానకి. సుఖప్రదము మాట అటుంచుడు యువరాజా. తరతరాలుగా వచ్చుతున్న తమ వంశమర్యాదలు క్షణమై అపప్రదగా నాకు తోచుతున్నది. అటులని ఆ జులపాలతో ఆ దుస్తులతో మనం తిరుగుచున్నా పలువురు పలు విధములుగా చూచుచున్నారు. వింత వింత ప్రశ్నలు వేయుచున్నారు. మనము వీరి మధ్య తిరగవలనన్నా మన వేష భాషలు మార్చవలను. ఇది కరెక్ట్ గురుగారు. ఆ కుర్చీ ఎవరికిరా? అదే నువ్వు కాలు పెట్టుకుంటే తెచ్చానన్న. అరే, నా మీద నీకు అభిమానం పోలేదురా. అవునన్నా. ఏంట్రా అది? మందన్నా ఓ స్మాల్ ఇమ్మంటావా? బ్లార్చి. ఓకే అన్న, ఇది కొన్నానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడన్నా 18 ఏళ్ళు చిన్న చిన్న కుర్రోలన్నా. చిచి, దేశం నాశనం అయిపోతుందన్నా. రేయ్, ఆ మాటకొస్తారా లేడీస్ చా చూడనే వాటరా అన్న. నీట్ ఓకే కిక్కుడు లేకపోతే ఏమైనా కానీరా, ఆ. ఈ మందు కొట్టడం అన్నది భయంకరమైన అలవాటురా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. కరెక్ట్ అన్న. మనలో కూడా రా పగలనక రాత్రలుగా కళ్ళు తెగ తాగేస్తున్నారా. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్నా. అంత గమ్మున మారరా. ఇంకో లాజ్ చేసుకో. తాగిన వాళ్ళని చంపేస్తాం రూలు పెట్టాలరా. అవునన్నా. అదొకటే మార్గం. భోజనం ఏం తిందాంరా? భోజనం అంటే గుర్తొచ్చిందన్న. కిందోళ్ళు మనల్ని భోజనం ఇచ్చారు, అది మర్చిపోయి మందేస్తున్నాం. అయితే మనం ఏమైనా తాగుబోతులు వెంట్రా తాగి పడిపోవడానికి? కరెక్టే. ఇదిగో ఇక్కడ 2 పెగ్గలేసి కిందకెళ్ళి 4 ముద్దలు తినేసి గుండె చెప్పి వచ్చేస్తాం. కనిపెట్టరు కదన్నా. చవరుగా భలేవాడివే. రే, నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు అన్న? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళనుగా. గుడ్ మార్నింగ్. ఏమండి, ఏంటండి ఈ ఫ్లాట్ మీదేనా? ఇది వరకే చూసారుగా. బ్యాక్ నుంచి చూశాను, ఫ్రంట్ నుంచి చోటు ఇదే ఫస్ట్ టైం. నాన్సెన్స్. నిన్నే. పదా ఆ. ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఆచి రా బాబు. నమస్కారం. నమస్తే. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఏంటి బాబు మొహం అలా ఉబ్బింది? జలుబు చేసిందా? కూర్చోండి. క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆవిడ ఇచ్చేస్తుంది. దేవత. ఆంటీ నైట్ డ్రెస్ కొంచెం హెవీగా లేదు? లేటెస్ట్ ఫ్యాషన్. ఈ రంగు బాగుంది, మంచి మా కలర్. అమ్మాయి సెలెక్ట్ చేసింది బాబు. ఆహా, వచ్చేసారా? నమస్కారం. నీకే. ఓ నమస్కారం. డిజైన్ బాగుంటే పడి మా అమ్మాయి చూస్తున్నాను. కుట్టింది. ఆహా, ముద్ర పేపర్ చూసారా? రాంపల్లిలో మర్డర్ జరిగింది. మీ అమ్మాయి చేసిందా? మొన్నది బొమ్మ గీస్తే ప్రైజ్ వచ్చింది. నిన్న మీ అమ్మాయిని చూస్తే నా ప్రాణం మీదకి వచ్చింది. నమస్తే. ఏ ఏంట్రా? అన్నయ్య నువ్వు అన్ని చూసా ఈ ఫ్లోరింగ్ మిస్ అయ్యావు. ఇది కూడా మా అమ్మాయే. తురిచింది కదా. ఇంక లేనా అన్నా? దాని నుంచి అదే ట్రై చేస్తున్నానే. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే పరమేశ్వరరావు గారి పాపకి పొగరు ఎక్కువ, శుభ్రత ఎక్కువ. అన్నం వడ్డించండి ఆంటీ. వడ్డించాను కదా బాబు. ఇంకొంచెం వెయ్యమని అడుగుతాను. అలాగే. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలాగే. పాప ఏం చదువుకుందా ఆంటీ? బిఏ చదివింది బాబు. మగపిల్లలు అల్లరి ఎక్కువైందని తర్వాత మేమే మాన్పించేశాం. మంచి పని చేశారు. అసలే మీ అమ్మాయి కత్తిలా ఉంటుంది కదా. అంటే నా ఉద్దేశం కత్తి షార్ప్ గా ఉంటుంది కదా, అంత తెలివైందని. కరెక్ట్ గా చెప్పావు బాబు. తను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఎదురింటి అబ్బాయి కూడా ఇలాగే తను కత్తిలా ఉందనేవాడు. వాడే ఉద్దేశంతో అన్నాడు. పెరిగేనా బాబు? దిగిపోద్ది. దిగిపోతుందా?
అంటే పప్పుచారు రుచి పోద్దని. మేము ఎవరిని పడితే వాళ్ళని భోజనానికి పిలవం బాబు. అందరికీ నీ అంత పొలం ఉండదుగా బాబు. నువ్వంటే ఏదో మంచివాడివి కాబట్టి. ఈ కాలం సిటీలో పిల్లలు మరీ చెడిపోతున్నారు బాబు. 10th పాస్ అవగానే సిగరెట్, ఫెయిల్ అయితే మందు. యా ఇందాక మేము కూడా షేమ్ టు షేమ్ అదే టాపిక్ మాట్లాడుకున్నాం కదరా. మీరు తాగొచ్చారు కదా. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసాం? భోజనం కుడి చేత్తో చేసి ఎడ చేయి కడుక్కుంటుంటే దొరకరు. అరే ఓ కటింగ్ మస్తు ఉండాలా, మా శ్రీరామ్ హీరో లెక్క ఉండాలా, లేకపోతే పీక కోస్తా బిడ్డ. అలాగే సార్. త్వరగా కానీ మా శ్రీరాముని ఎండలో తిప్పాలి. ఎండలు ఎందుకన్నా? అరే ఎండలో తిరిగితే బాడీకి విటమిన్ డి దొరుకుద్దమ్మా, హెల్త్. అరే అన్నా చాలా ఎదిగిపోయావనా నువ్వు. అంత నీ అభిమానం లేరా అన్నా, నీకు బుర్ర ఎక్కువ అన్నా. నేను ఇంకో విషయం చెప్పనా? చెప్పన్నా. మొత్తం శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయరా? అదే బొక్కలు. అరే మనకి బొక్కలు ఎరకడుడే ఎరుక లెక్కలాడ తెలుసానా? మనల్ని అడుగమ్మా చెప్తాం. ఎంతనా? 206 నిన్నే చెప్పారు. అరే అన్నా నువ్వు డాక్టర్ అయిపోయినావే, ఇంకెందుకన్నా ఈ కాలేజీ? అదే అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ సునీత. శంకర్. అన్నా ఈడొకడు రండి కూర్చోండి. ఒకసారి అటు వస్తావా? నీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. చూడండి జ్వాల గారు, నేను మిమ్మల్ని ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు నాకు కొంచెం జస్ట్ కోఆపరేట్ చేయాలి, ఓకే? వెల్కమ్ మిస్ జ్వాల. ఐ వాంట్ ఇంట్రాగేట్ యూ. యూ జస్ట్ కోఆపరేట్ విత్ us, ఓకే? This is fantastic. కూర్చోండి. Welcome, Miss Jwala. I want to interrogate you. You just cooperate with us. This is lovely, fantastic. Yes, take your seat. Well, అంటే ఇప్పుడు ఎస్, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం చెప్పాలి. జస్ట్ మూమెంట్. నేను స్మోక్ చేయందే నా బ్రెయిన్ పనిచేయదు. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురమ్మంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టి వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. ఓకే, అసలు నేను ఎవరన్నారు ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. జ్వాల గారు, అసలు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదు, అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడాను. అందుకే వెల్ మిస్ జ్వాల, ఈ కేసుకు సంబంధించిన ఫైల్ నేను తయారు చేసి బీరువాలో దాచాను. అసలు ఎలాంటి సమస్యలున్న ఫైల్ అయినా సరే నేను బీరువాలో దాస్తుంటాను. దానికి సంబంధించిన కీ ఇదిగో నా దగ్గర ఎప్పుడు భద్రంగా ఉంటుంది. I got it. This is your file. Well, మిస్ జ్వాల, మీరు మామూలుగా ఫోన్ చూడడానికి ఆ బంగ్లాలోకి వెళ్ళారు. వెళ్ళగానే లోపలంతా చీకటిగా ఉంది. మీరు అలవాటు ప్రకారం ఫోన్ దగ్గరికి వెళ్ళారు, రిసీవర్ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పని మనిషి వచ్చి లైట్ వేసింది. అప్పుడు మీ చేతిలో ఉన్నది రిసీవర్ కాదు, రివాల్వర్.
ఐ కరెక్ట్? ఏమిటానండి, నాకు చిన్నప్పటి నుంచి చిటిక వేయటం రావట్లేదు. రివాల్వర్ చూసి కంగారు పడ్డాను. ఎస్. ఎదురుగా శవం ఉంది. ఆహా, ఈ లోపు పని మనిషి పెద్దగా అరిచింది. ఐ సీ. నేను మరింత కంగారు పడ్డాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చారు. దెన్ కాసేపాకి పోలీసులు వచ్చారు. బట్ ఏమైనా మీ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నాను జ్వాల గారు. ఐ పిటీ యు. నో నో నో, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నో నో, యు షుడ్ క్రై. నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాను. సో వాట్? ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్, ప్లీజ్. ఐమ్ సారీ అండి. నో నో నో, ఇట్స్ ఆల్ రైట్. ఐమ్ సారీ. మా టైలర్ మరీ బాగా కుట్టాలని గట్టి దారంతో కుట్టాడు. అదే, ఇట్స్ ఆల్ రైట్. ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని. సిట్ డౌన్, కూర్చోండి. చూడండి, మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముందు గాని ఆ ఇంటి దగ్గరలో గాని మీ దృష్టిలో పడ్డవి ఏమైనా మీకు గుర్తున్నాయా? ఏమీ లేవండి. అంటే ఇది పెద్ద విషయం ఏమి కాదేమో. ఆ ఇంటి కాస్త దూరంలో ఓ చాక్లెట్ కలర్ మారుతి కారు ఆగి ఉందండి. దాని మీద ఎక్కి పిల్లలు ఆడుకుంటున్నారు. నేను కారు పాడవుతుందని వాళ్ళని కోపడి పంపేశాను. చాక్లెట్ కలర్ మారుతి కార్. చిన్నబాబు నీళ్ళు తోడుతున్నా ఎంత పొగర్రా నీకు? ఉదయంతో చాకరీలు చేయించుకుంటావా? ఏంటి దొడాలి, సబ్బెట్టాలి, రఫాడించేస్తానేమనుకున్నావు? నువ్వు చేయాల్సిన పనులు వదంతో చేస్తావు, నేను నిన్ను కేకలు పెడతావు అనుకుంటే నువ్వు ఎదురొస్తావా? అయినా ఈ వయసులో నువ్వు చేయాల్సిన పనులు ఏమిటి? ఏంటయ్యా? నాకు సేవలు చేసుకోవటం. ఏంటి? తాతయ్యకి ఎలాగో సేవలు చేయలేదు, నాకు సేవలు చేసుకో. దేవుడు మెచ్చి నీకు స్వర్గ దూరాలు తెలుస్తాడు. నిజమేనట్రా చిన్న నిజమైన ముసుదానా దా కొడుతాం.